Good morning everyone. Today topic is joint stock companies advantage disadvantages. Okay, the joint stock company is a largest formation of a company. Okay, largest formation of a company which should require more capital and more management, more shareholders, and compared to sole proprietor and partnership business, it is too very largest. Why? Because we need so many finance. That's why we require to start joint stock company. Okay, sole proprietorship లో అండ్ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి డిమెరిట్స్ని బేస్ చేసుకొని స్టార్ట్ అయినటువంటి బిజినెస్ జాయింట్ స్టాక్ కంపెనీ అని ఎస్టర్డే క్లాస్లో వి డిస్కస్. టుడే ద అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే లార్జెస్ట్ ఫార్మేషన్లో ఉన్నటువంటి జాయింట్ స్టాక్ కంపెనీ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, we will discuss. Number one, we will discuss to advantages of joint stock company. Okay, number one, limited liability. Liability means borrowing. Those ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, ఏ పర్సన్ అయితే జాయింట్ స్టాక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడో ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి పర్సన్కి లయబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అంటే అతడు ఒక షేర్ను పర్చేజ్ చేస్తాడు, జాయింట్ స్టాక్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక షేర్ని పర్చేజ్ చేస్తే ఆ షేర్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ షేర్ వాల్యూ పైన ఒక ఫిగర్ ఉంటుంది, అమౌంట్. ఆ అమౌంట్ బేస్ చేసుకొని అతడికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే అతడు ఎంతవరకు అయితే ఇన్వెస్ట్ చేసిండో, అంటే అతని పర్సంటేజ్ ఎంత ఉంది, 5%, 2%, 1%, 0%, అంటే అతడు ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేసిండో ఆ ఇన్వెస్ట్ చేసిన పర్సెంట్ మేరకే దే రిసీవ్డ్ లయబిలిటీ. ఓకేనా? అంటే కంపెనీకి ఒకవేళ లాస్ వస్తే ఆ లాస్ లోపల టోటల్ అతడు బేర్ చేయాల్సిన అవసరం ఉండదు, టోటల్ భరించాల్సిన అవసరం ఉండదు. అతడు ఎంతైతే ఇన్వెస్ట్ చేసిండో ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి షేర్ పేపర్ యొక్క ఫేస్ వాల్యూ పైన ఎంత వాల్యూ ఉంటుందో అంత వాల్యూ, ఫేస్ వాల్యూ అని రాసాయి ఇక్కడ, ఫేస్ వాల్యూ ఎంత ఉంటుందో అంత మేరకే అతడు దాని లయబిలిటీని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కంపేర్ టు సోల్ ప్రొప్రైటర్, కంపేర్ టు పార్ట్నర్షిప్, ఇందులో ఒక బెనిఫిట్ ఉంది. సోల్ ప్రొప్రైటర్ లోపల ఒకవేళ లాస్ వస్తే ఆ బిజినెస్ లోపల ఆ సోల్ ప్రొప్రైటర్ అతడికి ఉన్నటువంటి ఓన్ అసెట్స్ను కూడా సేల్ చేసి ఆ బారోయింగ్స్ని, ఆ అప్పులని కట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటిది, పార్ట్నర్షిప్లో కూడా ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ లోపల లాస్ వస్తే ఆ లాస్కు సంబంధించినటువంటి అమౌంట్ని పే చేయడానికి అతని ఓన్ ప్రాపర్టీస్ని కూడా అమ్మాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ నో దట్ సిచ్యువేషన్. ఓకే, ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్ ఏముండదు. అతని దగ్గర ఎంత ఫేస్ వాల్యూ ఉంటే అంత ఫేస్ వాల్యూ మంత్కే కట్టాల్సి ఉంటుంది. వై? బికాస్ ఫేస్ వాల్యూ విత్ వెరీ లిటిల్ అమౌంట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి షేర్ని చిన్న చిన్న పార్ట్స్గా, స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్మాల్ పార్ట్ వాల్యూ లిటిల్ బిట్, నియర్లీ 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్, ఇలా చిన్న చిన్న అమౌంట్లుగానే డివైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాడు పర్చేజ్ చేసింది అనుకోండి, ఒక షేర్ వాల్యూ 10 రూపీస్ ఉంది అంటే 10 రూపీస్కి ఎంతైతే లాస్ వస్తుందో ఆ లాస్ 10 రూపీస్ మాత్రమే వాడు బేర్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ బేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, హియర్ ఇట్ ఈస్ వి కన్సిడర్ దట్ పర్టికులర్ పర్సన్ని షేర్ హోల్డర్గా ట్రీట్ చేస్తాం. షేర్ హోల్డర్ ఆల్వేస్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ, ఓనర్గా ట్రీట్ చేస్తారు, షేర్ హోల్డర్గా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే అతని దగ్గర అతని హోల్డింగ్ లోపల ఉన్నటువంటి షేర్ వాల్యూ ఎంత ఉంటే ఆ మేరకే లాస్ని పే చేయడం జరుగుతుంది, ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు. కంపేర్ టు సోల్ ప్రొప్రైటర్షిప్ తోటి ఇది ఒక బెనిఫిట్. సెకండ్ వన్, లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. వి డిస్కస్ ఎస్టర్డే, జాయింట్ స్టాక్ కంపెనీ ఫామ్ చేయాలంటే వి నీడ్ మోర్ మనీ, మచ్ మోర్ మనీ. అంటే చాలా మనీ కావాల్సి ఉంటుంది. ఆ మనీని మనం గ్యాదర్ ఫ్రమ్ పబ్లిక్. ఓకే, వి గ్యాదర్ ఫ్రమ్ పబ్లిక్. ఆ ఫైనాన్స్ని మనం పబ్లిక్ నుంచి గ్యాదర్ చేయవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకు
మనీ సఫిషియెంట్గా లేకపోతే ఈ గ్యాదర్ చేసినటువంటి మనీని మనం చూపిస్తూ లోన్ ఫ్రమ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ నుంచి కూడా లోన్ తీసుకొచ్చుకోవచ్చు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఉంటుంది కానీ సోల్ ప్రొప్రైటర్లో కానీ పార్ట్నర్షిప్లో కానీ ఉండదు. ఎందుకంటే పార్ట్నర్షిప్లో సింగిల్ పర్సన్ ఉంటాడు. పార్ట్నర్షిప్ లోపల మ్యాక్సిమం 20 మెంబర్స్ ఉంటారు. సోల్ ప్రొప్రైటర్లో సింగిల్ పర్సన్ ఉంటారు. దే ఆర్ ఇన్వెస్ట్ దేర్ ఓన్ సేవింగ్స్, వాళ్ళ సొంత సేవింగ్స్నే ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే కానీ ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉండదు. బట్ హియర్ ఇట్ ఈస్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి షేర్ ఫైనాన్స్ తీసుకోవచ్చు. అంటే దీస్ ఆర్ ద షేర్ హోల్డర్ ఆఫ్ ది కంపెనీ ఓనర్స్. డెప్టార్స్ దగ్గర నుంచి డిబెంచర్ లోపల డెప్టార్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేయవచ్చు. డిబెంచర్. ఇట్ ఈస్ లోన్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్. థర్డ్ పాయింట్ ఆఫ్ లోన్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్. దీస్ ఆర్ ద లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. అంటే ఈ కంపెనీ పెట్టడానికి, జాయింట్ స్టాక్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటాయంటే, మనకి జాయింట్ స్టాక్ కంపెనీ వాటితో పోల్చుకుంటే, పార్ట్నర్షిప్ తోటి, సోల్ ప్రొప్రైటర్ తోటి పోల్చుకుంటే దీనికి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కువ వేసి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూటీ. థర్డ్ పాయింట్ ఏంటి? కంటిన్యూటీ మీన్స్ ఏంటి? హియర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఎస్టాబ్లిష్డ్ వన్ టైం. ఒక్కసారి దీన్ని స్టార్ట్ చేస్తే హియర్ ఇట్ ఈస్ కంటిన్యూటీ లైఫ్ లాంగ్. ఓకే, అంటే కంపేర్ టు సింగిల్ ఎంట్రీ సోల్ ప్రొప్రైటర్షిప్, కంపేర్ టు పార్ట్నర్షిప్ దీనికి ఒక లిమిట్ అంటూ ఉండదు. సోల్ ప్రొప్రైటర్షిప్ లోపల ఆ పార్ట్నర్ ఎప్పుడైతే ఇన్సాల్వెన్సీ కానీ డెత్ అయితే ఆ బిజినెస్ అక్కడితోటి స్టాప్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. బట్ హియర్ ఇట్ ఈస్ నో దట్ సిచ్యువేషన్. వై? బికాస్ షేర్ హోల్డర్స్ ఉంటారు. అంటే షేర్ హోల్డర్స్ ఒకే ప్లేస్కి సంబంధించిన కాకుండా డిఫరెంట్ ప్లేస్ లోపల దే ఆర్ స్ప్రెడింగ్. అంటే డిఫరెంట్ ప్లేస్ లోపల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ని కలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళకు కూడా డబ్బులు అవసరం ఉంటే ఎక్కడికి వెళ్తారు? నెక్స్ట్ ఆ షేర్ మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకుంటారు. అట్లా చేస్తారు తప్ప జాయింట్ స్టాక్ కంపెనీ క్లోజ్ అయ్యే అవకాశం ఉండదు. దట్టు దీనికి ఒక లీగల్ స్టేటస్ ఉంది. 1956 కంపెనీస్ యాక్ట్ రూల్ ప్రకారమే ఫామ్ కావాలి. 1956 కంపెనీ యాక్ట్ ప్రకారమే వైండ్ అప్ చేయాలి, క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేయాలన్నా రూల్స్ ఉంటాయి, స్టార్ట్ చేయాలన్నా రూల్స్ ఉంటాయి. కాబట్టి ఇది కంటిన్యూటీ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి సోల్ ప్రొప్రైటర్లు ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మ్యాక్సిమం 10 ఇయర్స్కో క్లోజ్ చేయడం జరుగుతుంది. బట్ మనం చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నటువంటి చాలా ఫేమస్ కంపెనీలు అయినటువంటి ఫెయిర్ అండ్ లవ్లీ, హిందుస్థాన్ యూనిలీవర్ కానీ ఇంకా ఉన్నాయి కదా, అలాంటి కంపెనీలు అనేవి కంటిన్యూటీగా నడుస్తూనే ఉన్నాయి. అంటే చాలా రోజులు నడుస్తాయి. లార్జెస్ట్ ఫార్మేషన్ చేసేది కాబట్టి దానికి లార్జెస్ట్ ఇన్కమ్ ఉంది కాబట్టి అది నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వన్, లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. అంటే హియర్ ఇట్ ఈస్ ఆపరేషన్స్ మీన్స్ క్వాంటిటీ. ఆపరేషన్స్ మీన్స్ క్వాంటిటీ. వాట్ ఈస్ క్వాంటిటీ? జాయింట్ స్టాక్ కంపెనీలో ఉన్నటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దీని ఆపరేషన్ అనేది ఒక సింగిల్ రెజల్యూషన్ ఏరియాకి స్ప్రెడ్ కాదు. ఇట్ ఈస్ కవర్డ్ మోర్ అండ్ మోర్ మార్కెట్. అంటే ఒక మార్కెట్ కాకుండా మోర్ దెన్ 2 or 3 మార్కెట్స్, లేదంటే మోర్ దెన్ 2 or 3 కంట్రీస్, మోర్ దెన్ 2 or 3 స్టేట్స్. అంటే కొన్ని ఏరియాలకు కాకుండా చాలా ఏరియాలకి దాని మార్కెట్ అనేది స్ప్రెడ్ అయితే ఉంటుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇందులోపల లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైనటువంటి రా మెటీరియల్ లార్జ్ స్కేల్లో పర్చేజ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి డిస్కౌంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. లార్జ్ స్కేల్లో సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇన్కమ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి లార్జ్ మార్కెట్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ లార్జ్ మీన్స్ సో మెనీ ఏరియాస్ కవర్డ్. అంటే జాయింట్ స్టాక్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఉంటుంది కాబట్టి దీని ఆపరేషన్స్ పెద్దగానే ఉంటాయి. దీని ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా లార్జ్గానే ఉంటుంది. నెక్స్ట్, లిక్విడిటీ. లిక్విడిటీ మీన్స్ హియర్ ఇట్ ఈస్ ఎవ్రీ పర్సన్ ఇన్వెస్టర్ యాజ్ ఎ షేర్. అంటే ఆ జాయింట్ స్టాక్ కంపెనీ లోపల మనము షేర్ పేపర్ కొనుక్కోవాలంటే, ఇన్వెస్ట్ చేయాలంటే ఆ పేపర్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఆ పేపర్ని మనము ఎక్కడికి వెళ్ళి ఎవరైతే షేర్ హోల్డర్ పర్చేజ్ చేసిరో ఆ పర్చేజ్ చేసిన షేర్ హోల్డర్కి ఇమీడియట్గా డబ్బులు అవసరం ఉంటే వాడు వెంటనే జాయింట్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళేసి ఆ షేర్ పేపర్ని అమ్ముకొని డబ్బులను తీసుకోవడం జరుగుతుంది విత్
ప్రాఫిట్ తోటి ఆ రోజు మార్కెట్లో ఆ షేర్ వాల్యూకి ఎంత ఉందో ఆ షేర్ వాల్యూకి ఎంతైతే రేట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ రేట్ ప్రకారం దాన్ని ఇన్ క్యాష్లోకి చేసుకోవడం జరుగుతుంది, క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే లిక్విడిటీ మీన్స్ అంటే షేర్లు అనేవి తొందరగా క్యాష్ రూపాయలకి కన్వర్ట్ అవుతాయి. ఓకేనా. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ means here it is shareholders and management are different. Okay na, why? Because every shareholder owner of the company. అంటే ఈ జాయింట్ స్టాక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి షేర్ హోల్డర్ ఏమనొచ్చు మనం ఓనర్ అనొచ్చు. ఈ ఓనర్లందరూ ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి ఓటింగ్ రైట్స్ త్రూ డెమోక్రాటిక్ సిస్టమ్ లోపల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ఎలాంటి వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు, ఆ కంపెనీ ఎఫిషియెంట్గా నడిపేటువంటి స్కిల్డ్ మేనేజర్ని అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ రీసెర్చ్ లోపల ఎవడైతే బాగా కంపెనీని నడుపుతాడో వాడిని మేనేజర్గా లేదంటే సీఈఓగా ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని మనం ఏమనొచ్చు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ జాయింట్ స్టాక్ కంపెనీలో ఉన్నటువంటి ఎవ్రీ షేర్ హోల్డర్ వాడికి ఉన్న షేర్ వాల్యూ ఉన్నటువంటి షేర్ పేపర్ మీద ఫేస్ వాల్యూని బట్టి వాటి ఓటింగ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒక షేర్కి ఒక ఓటు, 2 షేర్లకి 2 ఓటు. అంటే షేర్ వాల్యూ ఎంత ఉంటే అన్ని ఓట్లు అతడు వేస్తూ ఆ కంపెనీకి అవసరమైనటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లేదంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, ఆ కంపెనీని ఎఫిషియెంట్గా రన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలంటే ఒక గట్స్ ఉండాలి. చిన్న చిన్న కంపెనీలు కానీ సోల్ ప్రొప్రైటర్లు కానీ పార్ట్నర్షిప్ కంపెనీలు కానీ ఇన్వెన్షన్ చేయడానికి వాళ్ళకి కొత్త అవకాశాలు చేయడానికి వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తక్కువగా ఉంటుంది, చేయలేదు. వై? బికాస్ వాళ్ళ దగ్గర ఉన్నదే లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ ఫైనాన్స్. ఆ లిమిటెడ్ ఫైనాన్స్ లోపల వాళ్ళు కంపెనీకి అవసరం ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవడానికే వాళ్ళ ఫైనాన్స్ అనేది సరిపోతూ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల కొత్తగా ఏదైనా ఇన్వెన్షన్ చేద్దామన్నా, కొత్తగా ఏదైనా ప్రొడక్షన్ తయారు చేద్దామన్నా వాళ్ళకి ఆ ఫైనాన్స్ సరిపోదు. సో అలాంటి ఫైనాన్స్ అనేది జాయింట్ స్టాక్ కంపెనీ దగ్గర పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి సో ఆ ఫైనాన్స్ని బేస్ చేసుకొని కొత్త ప్రొడక్షన్ ఇన్వెన్షన్ చేస్తుంది. సో ఇదొక అడ్వాంటేజెస్. ఈ ఇన్వెన్షన్ త్రూలో కొత్త ప్రొడక్షన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం ద్వారా వీళ్ళకి మార్కెట్ బెనిఫిట్స్తో పాటు మార్కెట్ని ఆక్యుపై చేస్తూ ప్రాఫిట్ని కూడా బెనిఫిట్ చేసుకుంటా ఉంటాయి. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్. హియర్ ఇట్ ఈస్ స్లాబ్ రేట్ సిస్టమ్ ఉంటుంది. స్లాబ్ రేట్ సిస్టమ్ అంటే ఇంత వరదాకా ప్రాఫిట్ వస్తే ఇంత పర్సెంటేజ్, ఆ స్లాబ్ సిస్టమ్ దాటితే ఇంకొంత పర్సెంట్, అంటే నువ్వు సంపాదించిన ఎర్న్ చేసినటువంటి మనీని ఒక్కొక్క స్లాబ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. 10,000, 20,000, 30,000, 50,000 ఇట్లా మనం చేస్తాం కదా. అట్లాగే వచ్చినటువంటి ప్రాఫిట్ని డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దానికి ఇంత పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి. 60% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇంత పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి. అంటే సర్టెన్ ప్రాఫిట్ పర్సెంటేజ్ని చూపిస్తూ ఉంటారు. ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్ని బేస్ చేసుకొని ట్యాక్స్లు కట్టడం ఉంటుంది. సో ఆ ట్యాక్స్లు కట్టడం అనేది అన్ని కంపెనీలకు ఒకే రీతిగా ఉంటుంది. ఇంకా ఏదంటే సోల్ ప్రొప్రైటర్ వాటితో పోల్చుకుంటే కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. వై? బికాస్ ఇది పెద్ద కంపెనీ, దీని లోపల చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, చాలామంది వర్కర్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు వర్కర్స్ని ప్రొవైడ్ చేసి కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సమ్టైమ్స్ వీళ్ళు సోషల్ వెల్ఫేర్స్ పెట్టి ఆ సోషల్ వెల్ఫేర్ త్రూలో కూడా సమ్ కార్పొరేట్ ఫండ్ రూపం లోపల డొనేట్ చేయడం జరుగుతుంది. ఆ డొనేషన్స్ను కూడా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కు చూపిస్తూ వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇందు లోపల ఇన్వెస్ట్ చేసినటువంటి షేర్ హోల్డర్స్ కూడా ఆ షేర్ పేపర్కు వాల్యూ బేస్డ్ లోపల వానికి పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ప్రొఫెషనల్ కాకుండా ఇండివిజువల్ ఇన్కమ్ పైన కూడా ట్యాక్స్ డిడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీ పెట్టడం ద్వారా మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ లేదా కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ మనం డిస్కస్ చేస్తాం.
మరి జాయింట్ స్టాక్ కంపెనీ లోపల ఉన్నటువంటి లూప్ పోల్స్, డిమెరిట్స్ ఏంటనేది మనం డిస్కస్ చేస్తూ ఉంటే ఫస్ట్ వన్, టూ మెనీ లీగల్ ఫార్మాలిటీస్. అంటే జాయింట్ స్టాక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే we have so many types of documents like pollution document, no objection certificate, land certificate, next legal certificates, MOA, memorandum of association, AOA, association of article, prospectus, so many certificates కంపల్సరీ కావాలి. సో ఈ సో మెనీ సర్టిఫికేట్ లోపల ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాయింట్ స్టాక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే దానికి లీగల్ ఫార్మాలిటీస్, డాక్యుమెంట్ చాలా రిక్వైర్ ఉంటాయి. కాబట్టి దీన్ని స్టార్ట్ చేయడం కొద్దిగా క్రిటికల్తో కూడినటువంటి సిచ్యువేషన్. ఇది ఒక మనం మైనస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, లాక్ ఆఫ్ మోటివేషన్. ఓకే, ఇక్కడ లాక్ ఆఫ్ మోటివేషన్ మీన్స్ సోల్ ప్రొప్రైటర్ లోపల ఓనర్ అనేటోడు ఎప్పుడైనా కస్టమర్కి టచ్లో ఉంటూ కస్టమర్ యొక్క టేస్ట్ను కానీ కస్టమర్ యొక్క ఫ్యాషన్ని కానీ డే టు డే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వానికి ఏదైతే అవసరం ఉందో, నెసెసిటీ ఉందో ఆ నెసెసిటీనే వాడు తీసుకొస్తూ సేల్ చేయడం జరుగుతుంది. హియర్ ఇట్ ఈస్ లాక్ ఆఫ్ మోటివేషన్ మీన్స్ ఇక్కడ షేర్ హోల్డర్, ఓనర్, షేర్ హోల్డర్ త్రూలో ఎలక్ట్ అయిన వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు బ్రాంచ్ ఆఫీస్లోనో హెడ్ ఆఫీస్లోనో ఎక్కడో ఉంటూ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కింద ఎవరు ఉంటారు? ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ తోటి ఎవరి కస్టమర్కి రిలేషన్ ఉంటుంది. కాబట్టి కస్టమర్ యొక్క ఒపీనియన్ తోటి ఎంప్లాయీ ఎప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతారు. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది. దట్ షుడ్ బి లాక్ ఆఫ్ మోటివేషన్. అంటే కస్టమర్ యొక్క టేస్ట్ను ఎంప్లాయీ అర్థం చేసుకోడు, ఎంప్లాయీ అర్థం చేసుకున్నట్టుగా ఓనర్ కూడా అర్థం చేసుకోడు. అంటే ఓనర్కి కస్టమర్కి రిలేషన్ మంచిగా ఉంటే ఆ బిజినెస్ అనేది రన్ అవుతుంది. హియర్ ఇట్ ఈస్ ఓనరు అంటే షేర్ హోల్డర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ను సెలెక్ట్ చేస్తారు. ఆ ఎంప్లాయ్మెంట్కు కస్టమర్కి రిలేషన్ ఉంటుంది. అంటే హియర్ ఇట్ ఈస్ కాన్ఫ్లిక్ట్, మధ్యలో డిఫరెన్సెస్ బాగా ఉంది. కాబట్టి మోటివేట్ చేయడానికి మనకు ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. ఓనర్లు అనేవాళ్ళు కస్టమర్లు మోటివేట్ చేయడానికి రెడీ ఉంటారు. నెక్స్ట్, డిలే ఇన్ డెసిజన్. ఈ డిసిజన్స్ ఏంటంటే క్వార్టర్లీ ఒకసారి, హాఫ్ ఇయర్లీ ఒకసారి, ఇయర్లీ ఒకసారి కంపెనీకి సంబంధించినటువంటి డిసిజన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ డిసిజన్ లోపల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒకళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి రెజల్యూషన్ బయట డిస్ప్లే చేస్తే, అంటే వాళ్ళకు ఉన్నటువంటి మనసులోని అదేంటి ప్రొఫెషన్, మనసులో ఉన్నటువంటి భావాల్ని బయటకు చెప్తే చాలామంది దాన్ని అపోజిట్ చేసే అవకాశం ఉంటుంది. సో అపోజిట్ చేసినప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం అనేది డిలే అవుతూ ఉంటుంది. సో అందరినీ ఒకే ప్లేస్లోకి తీసుకొచ్చి అందరినీ ఒకే లాగా థింక్ చేసేటట్టు చేసి ఒకే ఆలోచన తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. సో అదొక మైనస్, డిలే ఇన్ డెసిజన్స్. నెక్స్ట్, ఒలిగోపోలీ సిస్టమ్, ఎకనామిక్ ఒలిగోపోలీ సిస్టమ్. హియర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ మైనస్. ఏంటంటే ఇది కంట్రీ బేసిస్లో చూసుకున్న మైనసే, లేదంటే షేర్ హోల్డర్ ప్లేస్లో చూసుకున్న మైనసే. ఇక్కడ ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీ అనేది చిన్న చిన్న కంపెనీలని గ్రోత్ కాకుండా చేయడానికి ఇది ఒక మైనస్. అంటే అదొక పెద్ద కంపెనీ కాబట్టి దాని కింద ఉన్నటువంటి చిన్న కంపెనీలు డెవలప్ కాలేవు, అవి క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎక్కడైతే ఇందులోపల ఇన్వెస్ట్ చేసిరో షేర్ హోల్డర్ లోపల ఎవరైతే హైయెస్ట్ ఇన్వెస్ట్ చేసే షేర్ హోల్డర్ని మనం ఏమంటాం? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకుంటారు. వాని దగ్గరనే హైయెస్ట్ షేర్లు ఉన్నాయి కాబట్టి వాడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాటితో ఏమవుతుంది? వాడి కింద ఉన్నటువంటి రిమైనింగ్ షేర్ హోల్డర్లు అందరినీ తొక్కి పెట్టడం జరుగుతుంది. అదొక మైనస్. అంటే కంపెనీ పరంగా చూసుకున్న మైనసే, సొసైటీ పరంగా చూసుకున్న జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఇంకో చిన్న చిన్న స్మాల్ కంపెనీస్కి అదొక మైనస్గా మనం ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్, కరప్ట్ మేనేజ్మెంట్. కరప్షన్ చేస్తారు. మేనేజ్మెంట్ ఎవరు? మేనేజ్మెంట్ అనేది డిసైడ్ బై ది షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్ త్రూలో మేనేజ్మెంట్ డిసైడ్ అవుతుంది. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? వాడికి నచ్చిన ప్లేస్ లోపల తక్కువ రేటుకో లేదంటే లో క్వాంటిటో లో క్వాలిటో ఏదో రేట్కి మెటీరియల్ తీసుకురావడం జరుగుతుంది. వాడికి కమిషన్ బేసిస్ లోపల కక్కుర్తిపడి ఆ కమిషన్ లోపల ఆ కంపెనీని నడిపే అవకాశం ఉంటుంది. అంటే కరప్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్, ఎక్సెసివ్
గౌట్ కంట్రోల్ హియర్ ఇట్ ఈస్ మనం చూస్తాం ఒకసారి ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీ ఫామ్ చేయాలంటే ప్రతి స్టేజ్ లోపల గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, ఫార్మేషన్ దగ్గర నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు కానీ, ఫైర్ అండ్ సేఫ్టీ సర్టిఫికెట్లు కానీ, లేదంటే ల్యాండ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కానీ, పొల్యూషన్ సర్టిఫికెట్ కానీ, ఈ సర్టిఫికెట్లన్నీ ఎవరు ఇష్యూ చేస్తారు? గవర్నమెంట్ ఇష్యూ చేస్తాయి. గవర్నమెంట్ ఇష్యూ చేయడం అనేది ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఒక మైనస్. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ కంపెనీకి సంబంధించినటువంటి ఆడిట్ చెక్ చేయడానికి గవర్నమెంట్కి అథారిటీ ఉంటుంది. అంటే గవర్నమెంట్లో వాళ్ళు ఎవ్రీ స్టేజ్ లోపల ఫోర్స్ చేస్తూ ఉంటూ చెక్ చేస్తూ ఉండడం అనేది ఒక మైనస్గా ఉంటుంది. ఆడిటింగ్ను క్వార్టర్లీకి ఒకసారి, హాఫ్ ఇయర్లీకి ఒకసారి చెక్ చేయడం కూడా వీళ్ళకి ఒక మైనస్గా ఉండడం జరుగుతుంది. అన్హెల్దీ స్పెక్యులేషన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? అన్హెల్దీ స్పెక్యులేషన్. అన్హెల్దీ స్పెక్యులేషన్ మీన్స్ ఏంటి? షేర్ హోల్డర్స్ సంబంధించిన షేర్లను అమ్ముకోవడానికి వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్తారు. స్టాక్ ఎక్స్చేంజ్ లోపల షేర్ వాల్యూ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. షేర్ ప్రైస్ అనేది డిపెండ్ ఆన్ కంపెనీ ప్రాఫిట్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ షేర్ హోల్డర్స్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళిన రోజు ఆ షేర్ వాల్యూ తగ్గడమో పెరగడమో, ఇంక్రీజ్ అవ్వ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. వై? బికాస్ షేర్ హోల్డర్స్కు సంబంధించిన షేర్లు కొనడానికి స్టాక్ ఎక్స్చేంజ్లో వెళ్ళినప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి బ్రోకర్స్, స్పెక్యులేటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే మ్యానిపులేట్ చేస్తారు. అంటే దాని వాల్యూ పెంచడమో తగ్గించడమో చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ షేర్లని పర్చేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఎవరైతే షేర్ హోల్డర్ ఉంటారో లాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే షేర్ హోల్డర్ డైరెక్ట్గా తన షేర్ని కంపెనీకి తిరిగి బై సేల్ చేయలేడు, సేల్ చేసే సిచ్యువేషన్ లేదు. కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తాడు? వి వెంట్ టు స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రోకర్ త్రూలా, లేదంటే స్పెక్యులేటర్ త్రూలా ఇతని దగ్గర ఉన్నటువంటి, ఇతని హోల్డింగ్లో ఉన్నటువంటి షేర్లని వాళ్ళు చెప్పినటువంటి ప్రైస్కి వీడు సెల్ చేసి రావడం జరుగుతుంది. అదొకటి అన్హెల్దీ స్పెక్యులేషన్గా మనము చెప్పుకోవచ్చు. ఇదొక మైనస్. కాన్ఫ్లిక్ట్ అంటే కాన్ఫ్లిక్ట్ మీన్స్ ఏంటిది? క్వారల్స్, గొడవలు. ఎవరెవరికి? షేర్ హోల్డర్స్కి, డైరెక్టర్స్కి, బిట్వీన్ ద షేర్ హోల్డర్స్ అండ్ డైరెక్టర్స్. షేర్ హోల్డర్స్ అనేటోళ్ళు ఒక ప్లేస్లో ఉంటారు, షేర్ హోల్డర్స్ అనేటోళ్ళు డిఫరెంట్ ప్లేస్ లోపల ఉంటారు. ఓకేనా? షేర్ హోల్డర్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు, కానీ డైరెక్టర్ అనేటోడు కంపెనీలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ షేర్ హోల్డర్కి ప్రతి విషయం వాళ్ళకి తెలియకపోవడం, అంటే డైరెక్టర్లే వాళ్ళు ఓన్గా ఒక మీటింగ్ పెట్టుకొని, బోర్డ్ ఆఫ్ మీటింగ్ పెట్టుకొని అందులో డిసిజన్ తీసుకొని ఆ కంపెనీని నడిపిస్తూ ఉంటారు. ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నటువంటి డిసిజన్ షేర్ హోల్డర్స్ తెలియకపోవడం ద్వారా షేర్ హోల్డర్స్ వచ్చి కంపెనీ దగ్గర గొడవలు చేయడం జరుగుతుంది. ఇది ఒక మైనస్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, లాక్ ఆఫ్ సీక్రసీ. లాక్ ఆఫ్ సీక్రసీ, లాస్ట్ పాయింట్. లాక్ ఆఫ్ సీక్రసీ మీన్స్ ఏంటిది? ఎవ్రీ క్వార్టర్లీకి ఒకసారి, హాఫ్ ఇయర్లీకి ఒకసారి కంపెనీ కంపల్సరీగా దాని ఫైనాన్షియల్ పొజిషన్ని, దానికి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఆ డిస్ప్లే చేయడం ద్వారా దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి సేమ్ కంపెనీ వీళ్ళ లూప్ హోల్స్ని బయటకు తీసుకొని అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాకుండా చూసుకొని ఇంకో కంపెనీ డెవలప్ అవ్వడానికి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, రాంగ్ నిర్ణయాలను బట్టి వాళ్ళు రైట్ తీసుకొని ఈ కంపెనీని కొలాప్స్ చేయడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అంటే మన కంపెనీకి సంబంధించిన నిర్ణయాలు మనకి ఎక్కడ డిస్ప్లే అవుతాయి? మనకి డిస్ప్లే చేసేటువంటి ఆడిటింగ్ లోపల కానీ, లేదంటే ఫైనాన్షియల్ పొజిషన్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సర్టిఫికెట్లో కానీ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ డిస్ప్లే చూసి మనకు ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంకో కంపెనీ మనకి మైనస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకి సీక్రెట్స్ అనేవి ఉండవు. వై? బికాస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లోపల ఎవ్రీ పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేసిన పాయింట్ తెల్లారి ఖచ్చితంగా ఏదో న్యూస్ పేపర్లో డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే కూడా ఒక మనకి సీక్రెట్గా ఉండదు, అదొక మనకి మైనస్గా ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకే.